మాస్టర్ ఉన్నాడే గుడ్డివాడు, నిజంగా భలే గుడ్డాడు వాడు. వాడు గుడ్డాడు, వాడికి ఇంత బలం కాదు, ఏదైనా అవయవలోపం ఉంటే ఎక్కువ బాగుంటుంది అనుకుంటాను. అందుకని ఆ గుడ్డి వాడికి ఉన్నంత బలం ఇంత కాదు, 1000 ఏనుగుల బలం వాడికి. ఇందాక మనం చెప్పుకున్నామే, లోపల 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 స్వార్థం, మమకారం. ఆ దుర్యోధనుడి పట్ల ఇంత మమకారం కాదు. తమ్ముడు కొడుకులు మొత్తం రాజ్య అధికారం వాళ్ళకుంది, వాళ్ళు సర్వనాశనం అయిపోయినా సరే తన కొడుకులకి ఏ రాజ్యం రావాలంటే కాంక్ష. ఎలా ఉంటుందంటే ఆ కొడుకుల పట్ల ప్రీతి అనమాట. అది మమకారం, స్వార్థం. వీడు ఇది స్వార్థము మమకారం ఉంటే అదే గుడ్డితనానికి దారితీస్తుంది. పిల్లల పట్ల కూడా అంతే. మనం అతి మమకారంతో, అతి ప్రేమతోటి, అతి గారాబం చేసామనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా దారి చెప్తారు. దారి తప్పిన తర్వాత మనం ఏం చేయలేము. ఇక అప్పుడు మనం చెప్పలేసుకోవాల్సిందో, ఏడవలసిందో, పక్కన దగ్గర మళ్ళీ ఇందాక సమాన వయస్కుల దగ్గర ఏడవలసిందో మీ అబ్బాయి అని మాట్లాడాలి, అసలు తప్పేదని. అందుకని అదేం కుదరదు. నువ్వు జాగ్రత్త పెట్టుకోవాల్సిందే అంతే. నీ కుటుంబం నువ్వు జాగ్రత్త పెట్టుకో. మన భారతీయ సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఆ కుటుంబ వ్యవస్థని ఎలా రక్షించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలా ఉద్ధరించుకోవాలో, పిల్లల్ని ఎలా ఉద్ధరించాలో, కుటుంబాన్ని ఎలా ఉద్ధరించాలో, తను తాను ఎలా ఉద్ధరించుకోవాలో చెప్పినటువంటిది మహాభారతం. అందుకని మహాభారతం లాంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో, ఇతిహాసంలో ఎక్కడా పుట్టలేదు. అటువంటి గొప్ప గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు, సాక్షాత్ నారాయణ. ఆయన ఎవరంటే నారాయణ. మహావిష్ణువు యొక్క 21 అవతారాలలో 17వ అవతారం వ్యాస మహర్షి. సాక్షాత్తు నారాయణ, భగవంతుడు చెప్పారండి దాని అంతటి. కాబట్టి భారతం జరగలేదంటే కుదరదు, జరిగింది. అది ఇతిహాసం, ఇతిహాస. అది ఇట్లనే జరిగిన, అది ఇలాగే జరిగింది. అది ఒకప్పుడు జరిగిన కథ, అది ఎప్పుడూ జరుగుతున్న కథ, అది ఇప్పటికీ జరుగుతున్న కథ. అది ఇతిహాసం యొక్క లక్ష్యం. ఎప్పుడూ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? దైవిక వ్యవస్థలో జరుగుతుంది. ఆది దైవిక ఆదిభూతాది మాం దైవం సాది యజ్ఞం చేయే విదుకొని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లుగా మహాభారతాన్ని 3 కోణాల్లో చూడాలి. ఒకటి భౌతిక చరిత్ర, ఇంకొకటి దైవిక చరిత్ర, ఇంకోటి ఆధ్యాత్మిక చరిత్ర. నీ లోపల కూడా జరుగుతుందా చరిత్ర? అదే చరిత్ర నీలో జరుగుతుంది. నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ లోపలికి చూడు. లోపలికి చూస్తే నువ్వు చూడటం రావద్దు. చూస్తే ఏమవుతుంది? మరి ఎలాగానో నల్లగానో తెల్లగానో శరీరం, చర్మం, ఇంకా లోపల ఎముకలు, రక్తము, మాంసం, అవి మనకు కనిపించవు మళ్ళీ, కానీ ఉన్నాయి కానీ కనిపించట్లేదు. కాబట్టి కనిపించలేదు కాబట్టి లేవన్నామా? మళ్ళీ ఉన్నాయి కాబట్టి కనిపిస్తున్నాయా? లేవు. భగవంతుడు కూడా అంతే. లేడు కనిపించట్లేదు కదా అని లేడు అనడానికి లేదు, లేడు కదా అని కనిపించట్లేదు అనడానికి లేదు. ఆ రకంగా భగవంతుడి యొక్క ఉనికి కూడా అంతే. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 3 కోణాలలోంచి ఏ వస్తువు అయినా అన్వయం చేసుకోవాలి. ఒకటి దైవిక వ్యవస్థ. ఈ మానవుడు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎక్కడికి ఉన్నాడు, ఎలా బతకాలి, ఏం చేయాలి, ఎక్కడికి పోతాడు, ఏం జరుగుతుంది, ఇది తెలుసుకోకుండా మిగతావన్నీ తెలుసుకుంటే ఉపయోగం ఏంటంటే అసలు? అంటే వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, దివ్య ప్రబంధాలు, వీటికి సంబంధించినటువంటి జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వారు పరమహంసలు. కాబట్టి పరమహంస పరివ్రాజకాచార్యులు అటువంటి జ్ఞాన సంపన్నులు. వారి దగ్గర ఉండాలి శిష్యులుగా, వారి దగ్గర నేర్చుకోవాలి. అలాంటి వారి దగ్గర నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నారు కాబట్టి వారు పరమహంసలు అన్నమాట. అలాగే సూర్యుడికి హంస అని పేరు. ఆ హంస జీవుడి రూపంలో లోపలికి ప్రవేశిస్తుంది మానవుడికి. అందుకని ఇందులో మన ప్రాణం ఎగిరిపోతే హంస ఎగిరిపోయిందా, హంస లేచిపోయిందా, హంస ఎగిరిపోయిందని చెప్పి ఒక కావ్యం కూడా రాశారండి కవులు. అందుకని హంస ఎగిరిపోయింది అంటాడు. ఇది ఎన్ని ఆ హంస పరమహంసలో అంత విశేషం ఉందన్నమాట. అటువంటి స్వామి మనకి చక్కటి జ్ఞాన ప్రసాదం
అందిస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞం ఇది జ్ఞాన యజ్ఞం. గోపాలాచార్య స్వామి వారు అనుగ్రహిస్తున్న జ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞంలో మనం భాగస్వాములు. ప్రసాద్ గారిని గమనిస్తే నాకు సుధాముడు గుర్తొస్తుంది కదా. సుధాముడు అంటే భాగవతంలోకి వచ్చేది ఏమీ అక్కర్లేదు, ఆ కృష్ణుడే అని వెళ్ళిపోయారు. వెళ్ళి కూడా ఏమైనా అడగాలి కూడా మర్చిపోయి వచ్చేసాడు పండితుడు. చివరికి భార్య అంతా చెప్పి పంపించింది, మన దారిద్ర్యం, మన ఇది, మనకు అది కావాలి, ఇది ఆడవాళ్ళకి ఎప్పుడు అది కావాలి, ఇది కావాలనే ఉంటుంది. ఎంత ఇచ్చినా ఇంకా అది కావాలి, ఇది కావాలనే ఉంటుంది. ఎంత చేసినా నాకు ఏం చేసావని అంటారు వాడు చివరికి వచ్చేటప్పటికి. కాబట్టి ఆ వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. మనం తప్పు పట్టడం కోసం కాదు అక్కడ. వాళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి. అందుకని వాళ్ళు అన్ని కోరమని ఇస్తే సరే కోరు పడలేక అడగటం ఇష్టం లేదు. ఆ కోరు పడలేక వెళ్ళాడు. ఆయనేమో బ్రహ్మార్థం పెట్టేశాడు. కృష్ణ పరమాత్మ ఆయనకి తెలియదు ఏమున్నాయి, బ్రహ్మార్థం పెట్టేశాడు. చివరికి వెళ్ళిన పని మర్చిపోయాడు, వచ్చేసాడు. చాలు ఆనందం పొందేశాడు. భగవంతుడిని పొందిన దానికంటే ఇంకేం కావాలండి? భగవంతుడిని చూశాక కూడా ఇంకేం కావాలని ఏం చేయాలి? కృష్ణుడు సాక్షాత్తు వాళ్ళ గురువు సాందీపుడి దగ్గరికి వెళ్ళి గురుపతిని ఏం కావాలని అడిగితే కొడుకుని బతికేసుకుని అడిగి అసలు మోక్షం కావాలడిగితే అదే ఇచ్చేవాడైనా అది మానేసి జరుగుతూ ఉంటారు. మనకి ఏం అడగాలో కూడా తెలియని అజ్ఞానులం అంటే ఒక రకంగా మనం చాలా అమాయకుడుతున్నాం. అందుకనే మనం చూసి వాళ్ళందరికీ జాలి మన గురువులకి ఇచ్చారండి. ఇలా కొట్టుకుపోతున్నారు, ఇలా కాస్త కోస్తో ఏదో భగవత్ సంబంధాన్ని కల్పిస్తాము, ఇందులోంచి బయటికి తీసుకొస్తాము. ఈ సంసారం ఒక మహాసముద్రం ఇది. ఈ సముద్రంలో గూడుకుపోతున్నాడు. ఈ గూడుకుపోతున్నటువంటి మనిషిని బయటికి ఎలా తీసుకురావాలి అని. అందుకనే అన్నయ్య భక్తుని రాజరాజ నరేంద్రుడు అడిగాడు, జనమిత కృష్ణద్వైపాయనముని వృషభావిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ తెలుగుల రచయుక్తము. ఈ తెలుగువాడకి కావాలయ్యా, ఇది తెలుగువాడకి అందాలయ్యా అని జనమిత కృష్ణద్వైపాయనముని వృషభావిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము ఏర్పడ తెలుగుల రచయుక్తము. అధిక ధియుక్తి వేయింది, ఎక్కువ ధీ కావాలి, గొప్ప బుద్ధి సంపద కావాలి. అటువంటి బుద్ధి సంపద కలిగిన వాడివి, నిత్య సత్యవతుడివి, బహు పురాణజ్ఞుడివి ఆయన చెప్పి అలాంటి నన్నయ్య పుట్టి ఎంచుకుని మన తెలుగు వాడికి అందించాడు మహాభారతాన్ని. చాలా పుణ్యం చేశారు. నన్నయ్య, తిక్కన, ఎవరన్నా మన తెలుగు వాడికి అందించారు. ఆ తిక్కన పుట్టిన ఊరు గుంటూరు. మహాభారతాన్ని 15 పర్వాలు ఏకఛత్రాధిపత్యంగా ఒకే ఒక్క చేతి మీద నడిపినటువంటి మహాకవి తాను అమరించిన కావ్యము తక్కువ చేతం కాదు. ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎలా ఎదగాలి, ముందు మనకి ప్లానింగ్ బాగా చేసుకుంటే అభివృద్ధిలోకి రావచ్చు అని చెప్పి మన కృషి మనకు ప్రధానం తప్ప భగవంతుడు ఏం లేదురా అని చెప్పారు. అనేటప్పటికీ ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండి వాడు పాపం ఒక కొద్ది రోజులు గడిచింది. బ్రహ్మాండమైన తుఫాను, వర్షం. ఈ కొట్లుకి కాపలాగా ఒక గోర్ఖాన్ని పెట్టుకున్నాడు. కాపలాగా. ఆ వర్షంలో బందిపోటు దొంగలు వచ్చారు. వచ్చి గోర్ఖాన్ని చంపి 5 కొట్లు మొత్తం లూటీ చేసేశారు. వీడు లవోదిపోమని కాపలా వర్షంలో తెచ్చి పరిగెత్తుకొచ్చాడు. చూసుకున్నాడు, అయిపోయింది పని, మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చతికిలు కొట్టాడు. రామచంద్రుడి నిలువున కుక్క కూలిపోయాడు. కూలిపోయిన తర్వాత భార్య అడిగింది, ఏమంటే చాలా ప్లానింగ్ ఉండాలన్నారు కదా, ఇది కూడా ప్లానింగ్ గా చేయించారు. వాళ్ళే నిజంగా వెనకాల ఉండి మనిషిని హెచ్చరించేది, ఇలాంటి తప్పులు చాలా బాగా గొప్ప ప్లాన్ గా చేయించారే ఇదంతాను. మీరు ప్లానింగ్ ఉండాలి ఏమైందని వాడికి అప్పుడు అర్థమైంది. ఆ వచ్చిన వాడు గోవిందుడు, నన్ను జాగ్రత్త పెట్టడం కోసం వచ్చాడు. మా ఎంత అజ్ఞానిని నేను. గోవిందా పోతాయిరా జాగ్రత్త చెప్పేసి వెళ్ళిపోయినాడు. వాడిని నేను ఇంత చీప్గా చూశానా అని చెప్పి అతనిలో గొప్ప మార్పు వచ్చి మొత్తం 4-5 కొట్లు కూడా శుభ్రంగా కూడగొట్టి చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కట్టించారు. తీసేశాడు మొత్తం. దోపిడీ అయిపోయింది.
ఆ 4 తీసేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మించాడు. తను అక్కడే ఉంటున్నాడు, అక్కడే ప్రసాదం తీసుకుంటున్నాడు, అక్కడే జీవితం గడుపుతున్నాడు. ఇక ఇంటికి కూడా వెళ్ళటం మానేశాడు. ఆ భగవంతుడే త్వమేవ శరణం త్వమేవ శరణం. స్వామి ఎంత గుడ్డివాణి కళ్ళుండి మనం కళ్ళుండి అన్ని మంచివాడు అనుకుంటాం, కళ్ళుండి ఏం చూసుకోవడం. అటువంటి అజ్ఞానంలో ఉండిపోయిన స్వామి చేస్తే విచిత్రం చెప్పమంటారా, 4 నెలలు తిరిగిన తర్వాత వ్యాపారం చిన్ని వ్యాపారం పునరుద్ధరింది. మళ్ళీ ఎన్ని పోయినాయో అంతగా డబ్బులు వచ్చేసిన తర్వాత అవన్నీ కూడా మనం ముట్టుకోలేదు. ఆ ఆలయం డెవలప్మెంట్కే ఖర్చు పెట్టాడు. పిల్లల మీద మీరు బతకండి అని. కుర్రాళ్ళకి ఏమో ఇచ్చేయాలని తాపత్రయం, మనం ఏవో కట్టబెట్టేయాలని తాపత్రయం. చాలా ఇదంతా ఎవరి కోసం మీకోసం కాదురా అని ఏడుస్తూ ఉంటాం పాపం. తెర వాళ్ళు ఎదురు తిరుగుతారు, ఎదురు తిరిగితే ఏం చేయాలో అర్థం కాదు. అందుకని మనకి భగవన్ నామాన్ని, గోవింద నామాన్ని, అంత శక్తివంతమైనటువంటి నామాన్ని మన గోవింద జీయర్ స్వామి వారు మనకి అనుగ్రహించి గోవింద నామం యొక్క పటుత్వం ఎంతో 21 మహాలక్ష్మి యాగాలు నిర్వహించి మరీ నిరూపించారు. లోకాన్ని ఏముందని మొదలు పెట్టారండి, పాదయాత్ర చేస్తూ మండు టెండర్లో తిరుగుతూ ఆ గోవిందుడే అంత అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ లక్ష్మీ కటాక్షం అలా వస్తూ ఉంటే నభూతో భవిష్యతి, పూర్వం ఇలా చేసిన వాడు లేరు, ఇక ముందు చేస్తారేమో తెలియదు అని అనాలి. ముందరని అనకూడదు, ఇంకేదంటే చెప్పలేము. కాబట్టి ఆ రకమైనటువంటి శక్తిని సంపన్నుడైనటువంటి గోవింద నామాన్ని మనకు అనుగ్రహించి దాని యొక్క శక్తిని మన విచారం చేసి ప్రచోదితం చేస్తున్నటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి పవిత్ర పాదార బిందముల యందు సవినయంగా దాసోహాల్ని సమర్పిస్తుంది. అందించినటువంటి ఊరు గుంటూరు, ఇంకా అంతకంటే ఏం కావాలి. అలాగే అపర గోపాలాచార్య స్వామి వారి వంటి రామచంద్రజీయ స్వామి వారిని అందించిన ఊరు మన గుంటూరు. ప్రశస్తి చూడండి ఎట్లా ఉందో. అందుకని ఇవన్నీ భగవాన్ నిర్ణయాలు. ఇవి అలా వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలో పుట్టినా అందరూ ఒకలా ఉండాలని లేదు, ఒక తల్లి గడుపును పుట్టినా అందరూ ఒకలా ఆలోచిస్తారని లేదు. ఎవరు అదృష్టాలు వాళ్ళవే. కాకపోతే మనం ఏం చేస్తాం, పక్కన బాధపడతాం. అయ్యో వాడికి ఉండకూడదు, నాకు ఉంది. నాకు ఇప్పుడు మనకి లేదని ఏడిస్తే ఓకే, వాళ్ళకు ఉందని ఏడిస్తే నాకు లేదని ఏడిస్తే పర్వాలేదు, వాడికి ఉందని ఏడిస్తే నీకేం కలిసి వచ్చింది. అందుకని ఒకడు తపస్సు చేసుకుంటుంటే నారద మహర్షి అలా వెళ్తున్నాడు. నారద మహర్షి ఎలా వెళ్తుంటే అడిగాడు, నేను ఎందుకు తపస్సు చేసుకుంటున్నావు? వాడు ఇంకోటి తపస్సు చేస్తున్నాడు. వాడు ఎందుకు చేస్తున్నాడో కనుక్కోండి అన్నట్టు. వీడు చెప్పడు అనమాట, వాడు ఎందుకు చేస్తున్నాడో కనుక్కోండి. నువ్వు చెప్పచ్చు కదా, నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే, ఇద్దరం కూర్చున్నామండి ఒకేసారి తపస్సుకి, అందుకని వాడు ఏం చేస్తున్నాడో కనుక్కున్నాడు అంటే సరే అని చెప్పి అని అడిగాను. ఏమన్నాడంటే, మరి నేను మళ్ళీ వెనక్కి రాను, నువ్వు చెప్పు నీకు ఏం కావాలంటే, వాడు ఏది అడిగాడో దానికి రెట్టింపు ఇవ్వండి నాకు అన్నాడు. వాడు ఏది అడిగాడో చూడండి ఎంత విచిత్రమను, వాడు ఏది అడిగాడో దానికి రెట్టింపు ఇవ్వండి నాకు అన్నాడు. సరే అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్తే వాడిని అడిగాడు, ఏమైనా నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు అని. నేను బ్రహ్మలోకానికి వెళ్తున్నానని అడుగుతాను. అడిగితే మహానుభావ నేను రుజువు చేస్తున్నాను చెప్తాను, కానీ మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, వాడు ఏం చెప్పాడు చూడండి ఎలా ఉంటాయి మనసులో. వాడేం చెప్పాడో చెప్పండి అని అడిగాడు. అడిగితే మీరు వాడు ఎలాగ అంటున్నాడు రా, వాడు కూడా ఇదే అన్నాడు, నువ్వేం చెప్పావు కనుక్కుందామని అంటాడు. వాడు నువ్వేం చెప్పావు కనుక్కోమంటాడు. నువ్వు ఏంటి మీకేం పిచ్చెక్కిందా ఏంటి అని చెప్పేసి అడిగాడు. అలా కదండి, వాడు చెప్పింది చెప్పండి అప్పుడు నేను చెప్తాను అంటే ఓ సరే అని చెప్పాడు. ఏమన్నా అడిగాడు, ఇలా చెప్పాడు నాయన. ఏమనంటే, నువ్వు అడిగిన దానికి రెట్టింపు కావాలని అడిగాడు, నువ్వు అడిగిన దానికి రెట్టింపు కావాలని కోరాడు. ఓహో అలాగండి అని చెప్పి, అయితే నాకు ఒక కన్ను పోగొట్టి, నాకు ఒక కన్ను పోవాలని అంటే వాడికి 2 పోతాయి అనమాట. వీడికి ఎంత ఆనందమో. ఎందుకంటే వీడు ఒక్కరితో మేనేజ్ చేసేస్తాడు మొత్తం మీద. ఓకే, 2 పోయి ఇంట్లో పడుతుంది కదా,
కక్ష ఎలా తీర్చుకున్నాడు చూడండి. ఈ మనుషుల్ని దానికి ఏమనాలి? ఇలాంటి మనుషుల్ని వదిలించాలంటే భగవంతుడికైనా సాధ్యపడుతుందా? ఎదురుకుండా ఉంటే ఒకలాగా, లోపల ఉంటే ఒకలాగా, వాళ్ళు ఉంటే ఒకలాగా, మనకి లేకపోతే ఒకలాగా, వీళ్ళ మీద వాళ్ళ మీద మన జీవితాన్ని ఎంత దుర్వినియోగం చేసుకున్నాం. దేవాలయానికి వచ్చి నేను మెట్లెక్కుదంటే గమనించాను. ఆడవాళ్ళలో కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళంతా ఒక చోట కూర్చున్నారు, ఆయన పెట్టి దర్శనం చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దవాళ్ళంతా ఆ పక్కన కూర్చున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, మా అత్తగారు ఎంత ఎలా చంపేస్తుందో నిజంగా ఇంట్లో పక్కనే ఇవ్వట్లేదు, అసలు కూర్చొని ఇవ్వట్లేదు, నుంచోని ఇవ్వట్లేదు, పని చంపేస్తుందని చెప్పి వీళ్ళు ఈ బ్యాచ్ చెప్పుకున్నారు. ఈ బ్యాచ్ చెప్పుకున్నారు. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆ పెద్దవాళ్ళందరూ మా కోళ్ళమ్మ మా తల్లి ఊడిపడింది, ఆవిడ నిజంగా ఆవిడ రావడం, ఇలా వాళ్ళు చెప్పుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళని వాళ్ళు. అంటే ఆ బ్యాచ్ మళ్ళీ వీళ్ళు వాళ్ళు జరిగి అమ్మ వచ్చావు కదా, మళ్ళీ ఎదిరిపోయేటప్పటికి అన్ని పోయినాయి. మళ్ళీ అని పైకి మంచితనం, నోరు మంచితనం, ఎంత మంచిగా మనము కోటి సూర్య సమప్రభ. పరమాత్ముడు కోటి సూర్యులతోటి సమంగా భాషిస్తాడు. మనం చూడగలమా? భగవంతుడు నువ్వు చూసావు అంటే చూశాను అన్నవాడు ఎవరైనా చెప్పాలని చూడ. ఆయన భగవంతుడు అయి ఉంటాడు, తను తాను చూసుకుంటాడు అంతే తప్ప మానవ మాత్రుడు ఎవరు నేను చూశానంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకాన్ని మోసం చేసే రకాలు చాలా ఉంటాయి. అందుకని ఆలోచించారు. మనం ఇంట్లో పడుకోకూడదు. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, భగవంతుడు మనకి వివేకం ఇచ్చాడు. కళ్ళు ఇంద్రియాలు అందరికీ సమానమే, అందరూ ఆలోచించదగితే. ప్రతి వాళ్ళకి ఆయన సృష్టిలో ఎవ్వరికి తక్కువ చేయలేదు. అందరికీ ఈ అవయవాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ ఇచ్చాడు. పాపం ఆయన అట్టు పెట్టుకున్నది ఏముందండి? నాకు భగవంతుడు అదే ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇంకా ఏం ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పాడు. మనకి ఏంటంటే ఎంతసేపు చూసినా ఏదో ఇవ్వలేదు. మా ఊళ్ళో చౌకర్ గారు ఒక ఆయన నాకు 3 కొడుకులకు 3 బంగారం కొట్లు, బంగారం షాపులు ఇచ్చాడు. పాపం ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చున్నాను, అదే దగ్గర కూర్చొని ఆ కొడుకు అలా దిగి వెళ్ళిపోతున్నారు కానీ అతను కలిసి ఎలా ఉన్నాయని పలకరించట్లేదు. ఒంట్లో బాగాలేదు పాపం ఆయన, పెద్ద ఆయన. చూసారా పలకరించట్లేదు అన్నాను. ఏమైందండి అన్న. వాళ్ళకంటే నేను ఇంకా ఏదో ఇవ్వలేదని వాళ్ళకి లోటండి, అది కోపం అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారం చాపించినా కూడా ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తున్నాడు. ఏం చెప్పారు? దాని మీద కష్టాలు. తండ్రికి వాటాను పంచలేదని భారత యుద్ధం కూడా ఈ పంపకాల నుంచి వచ్చింది. యాక్చువల్గా మహాయుద్ధం రాజ్య విభాగంలో పంపకాలు సరిగా లేవని మొత్తం నాయకత్వం వాడు ఇంత కూడా లేకుండా 5 ఊళ్ళు ఇమ్మన్నా కూడా ఇవ్వడానికి వీడికి మనస్కరించలేదండి. యుద్ధం పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం లేదు. ఈ మనిషి స్వభావం పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం లేదు. చిన్నప్పుడు పసిపిల్లని చూడండి, చేతిలో 10 రూపాయలు పెట్టి మళ్ళీ ఇచ్చినప్పుడు ఏడుమాడు ఎక్కడక్క మళ్ళీ ఇవ్వండి అని ఏడ్చేస్తున్నాడు. అంటే అప్పటి నుంచి వాడికి బుద్ధి మొదలైపోయింది. పైగా మన లంచం కూడా అప్పటి నుంచి అరేంజ్ చేసాం. చిన్నప్పటి నుంచి లంచం కూడా అరేంజ్ చేసాం. నువ్వు అన్నం తింటే నీకు ఇది కొని పెడతాను, నీకు అన్నం తింటే నీకు అది ఇస్తాను, నువ్వు అన్నం తింటే టీవీ ఇస్తాను, లేదా సెల్ ఫోన్ ఇస్తాను, ఇంకోటి ఇస్తాను. మొత్తం స్వయంగా తీవ్రంగా అడ్డు చేసుకోవడమే ఇదంతే. మన జనరేషన్ మనమే అధ్యయనం చేసేసుకుంటున్నాము. ఈ ఆస్తిక్షణ లేక పెంచే విధానం తెలియక మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని మనం పాటించక, మన పిల్లలకి జ్ఞాపక ఇది ఎవరిని నిందిస్తావు? భగవంతుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. రామదాస్ గారు రాముడిని నిలదీశాడు. ఎవడబ్బా సొమ్మని కురుకుతుంది ఉంటుంది, నీకు అంత చేయించాను, కొత్త హాడని చేయించాను, నేను చేయించుకొని అడిగాడా? రామదాస్ గారిని గట్టిగా అడిగాడండి. ఓ రామదాసు అవన్నీ పట్టుకొచ్చి నాకు చేయించేది అని అడిగాడా? నువ్వు చేయించుకుని నన్ను తిడతావేట? అనుభవించు, వచ్చినట్టు తప్పు చేశావు, జైల్లో పడదు, అనుభవించు. కానీ చేసింది మంచి పని ఆర్తితో భక్తులు అడుగుతున్నాడని దర్శనం ఆయనకి ఇవ్వలేదు, తానిషాకి ఇచ్చాడు.
విచిత్రాలండి, భగవంతుడి నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు. ధృతరాష్ట్ర మహారాజు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు. వీళ్ళు ఆ యుద్ధాలు అయిపోయిన మళ్ళీ వాళ్ళు ఎలాగెళ్ళారండి. యుద్ధంలో ఎంత నష్టం జరిగింది అనుకుంటారు. 18 అక్షోభణీయుల సైన్యం సర్వనాశనం అయిపోయింది. 52 లక్షలు కోల్సిందే. ఇక్కడ ఒప్పుకోకపోయినా ఇంటికి వెళ్ళి ఒప్పుకోండి, లేదంటే దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందైనా ఒప్పేసుకోండి. నేను అలా ఒప్పేసుకున్నాను. మనం పైకి కనిపించే మనుషులు మాత్రం కాదు. మనిషి లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనిషి లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనిషి లోపల ఇంకా చచ్చిన బయట పట్టండి బాబు. ఆ లోపల 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 గుహాని హంతరంలో దాక్కుని ఉంటాడు. అవతల వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. అవతల ఏంటి ప్రతి వాళ్ళని పలకరించి ప్రతి వాళ్ళని వీడే ఉంటాడు, వాడే ఉంటాడు, వీడే ఉంటాడు చెప్పడం దచ్చిన వీడు దాక్కుంటాడు. దాక్కుని ఆఖరిని బయటపడతాడు. ఎన్ని జంతువులు ఉన్నాయో మనిషిలో ఎన్ని జంతువులు ఉన్నాయో గమనించండి. ఒకటి మొక్కలు కూడా అలాగే. అందుకనే ఆ డార్విన్ గారు ఏం చేశాడంటే, ఈ మానవుడు కోతి నుంచి వచ్చాడు, పరిణామం నుంచి వచ్చాడని చెప్పి సిద్ధాంతం చేసేసాడే. ఇంకేదంటే అన్ని కోతి పనులే, అన్ని కోతి చేష్టలే, ప్రతిదీ మనసంతా కోతే. అసలు నిలకడుండి సాగు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక దానికి మాట కట్టుబడ్డవు, దేనికి నిలబడ్డవు. ఇలా గతులేస్తాడు, అలా గతులేస్తాడు, ఇప్పుడే అంటాడు, అప్పుడే మారిపోతూ ఉంటాడు, మళ్ళీ ఏది ఇలా విచిత్రంగా జీవితాన్ని గడిపిస్తూ ఉంటాడు కదా. ఈ మనిషి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనిషి లోపల తాగినటువంటి ఆ స్వభావాన్ని లాక్కురాగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క భగవంతుడు లాక్కొస్తాడు, గురువు లాక్కొస్తాడు అంతే. మళ్ళీ ఆ భగవంతుడే ఆ గురువు రూపంలో ఆచార్య రూపంలో ఉంటాడు కాబట్టి ఆచార్యాన్ని తెలుస్తుంది. చూడటంతో మనం ఎందుకు వచ్చామో అర్థమవుతుంది. డాక్టర్కి ఎలాగే రావడంతో పేషెంట్ పరిస్థితి అర్థమవుతుందో ఈ వచ్చినటువంటి భక్తుల యొక్క మనస్తత్వం అంతా ఆచార్యానికి అర్థమైపోతాం. వీడు ఎందుకు వచ్చాడు, పెళ్లి కోసం వచ్చాడా, ఆశీర్వాదం కోసం వచ్చాడా, పాపం ఆర్తితో వచ్చాడా, కష్టాలకు ఉద్యోగం రావాలని వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా ఇలాగా అర్థం ఇప్పుడు తెలిసిపోతుంది. మీరు ఏమి తెలియనట్టుగా ఉంటారు, ఆచార్యులు కూడా ఏమి తెలియనట్టు ఉంటారు. అదే చెప్పేయకూడదు కదా పాపం, కొన్ని పద్ధతులు ఉంటాయి. అందుకని వాడు ఏం తెలియనట్టే వస్తాడు. అంత నాటకం, జగన్ నాటకం. ఇది మామూలు నాటకం కాదు, జగన్ నాటకం. అందుకని ఈ నాటకంలో మనంతా పాత్రధారులు, ఈ నాటకంలో మనంతా పాత్ర పోషిస్తూ ఉంటాం. చాలా పాత్రలు, ఏకపాత్రాభినయాలు చాలా ఉన్నాయి మనకి, ఏకపాత్రాభినయాలు చాలా ఉంటాయి మనకి. అది పోషించాలి, అది సక్రమంగా పోషించాలి, అది ధార్మికంగా పోషించాలి. అప్పుడు మనం జీవితంలో సక్సెస్ అయినట్లే, జీవితంలో విజయం వచ్చినట్లే. మహాభారత యుద్ధంలో చివరికి వచ్చింది విజయం ఎవరికి? విజయుడికి వచ్చింది. భారతానికి ఏమని పేరు? జయగ్రంథం అని పేరు. జయగ్రంథం అంటారు దాన్ని. అంటే మనోవిజయాన్ని సాధించడమే దాని లక్ష్యం. మానవ మనస్తత్వాన్ని, స్వభావాన్ని పరిశీలించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకొని ఏ మార్గంలో ఉంటే మనకి అభ్యుదయం కలుగుతుంది, ఎలా ఉంటే మనం పతనం అయిపోతాము అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థంలో చూసి నేర్చుకున్నట్టుగా భారతంలో చూసి నేర్చుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అందుకని భారతం వినాలి. అంతేగాని గాలి ఎవరో గాలి ఇష్టమైన వాడు ఎవరో పెట్టేశారు. అందుకంటే చాలా ఇష్టం ఉన్నవాడు గాలి. మా ఊళ్ళో ఒక ఆయన పంది వేసి 150 గాలి తినేశారు మా చిన్నప్పుడు. పైగా ఆయన డాక్టర్. ఆశీర్వాదం డాక్టర్ 150 గాలి పంది వేసి తినేశారండి. ఎంతో చెప్పుకున్నారు ఊళ్ళో. పేరు చెప్పదు, పేరు కూడా వస్తుంది అనుకున్నాను. కానీ అంటే ఆ గాలి చివరికి లోపలికి వెళ్ళి ఏం చేస్తాయో ఏం నడుపుతాయో తెలియదు. మనము ఇష్టమైంది ఎక్కువ తినేస్తాం. అందుకే నీవు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలి. ఎక్కడి నుంచి వచ్చావు అయితే తల్లిదండ్రుల నుంచి, ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది. అందుకని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి అంటే మహాభారతం. ఈ మొత్తం విశ్వానికి
విశ్వరూపం చూపించాడు కదండి పరమాత్మ. 2 times చూపించాడు. ధృతరాష్ట్రుడు కూడా చూపించాడు. ఎంత గుడ్డాడైన వాడి మీద కూడా ప్రేమ పాపం ఆయన వీరు వారని చేసి ధృతరాష్ట్రుడు కూడా చూపించాడు. అంత దుర్మార్గుడైనా కూడా ధృతరాష్ట్రుడు కూడా ధృతరాష్ట్రుడు ఏంటంటే అంత ఆశని అలా అటు ఇటు ఊగుతూ ఉంటాడు. పైకి మంచివాడు అనిపించుకుందామా అని ఉంటుంది పడి పేరు అలా తెచ్చుకుందామని లోపల లేదు ఆ ఉద్దేశం. కానీ పైకి మాత్రం నటిస్తూ ఉంటాడు. అటు పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు, భీష్ముడు ఉన్నారు, భీష్మాచార్యుడు ఉన్నారు, అటు విదురుడు ఉన్నాడు, ఆ అవతల పక్కన కృష్ణుడు ఉన్నాడు, ఇటు పక్కన గాంధారి ఉంది. తను కూడా చాలా ధర్మాత్ముడారండి. ఆవిడ ఎప్పుడు చెప్తున్నాను ఏ కొడుకులు జాగ్రత్త పెట్టు, తప్పు అలా చేయకూడదు, ద్రౌపదిని అలా పరాభం చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. వాళ్ళ రాజ్యం మనకి ఇచ్చేసి వాడి పుత్ర మమకారం ఎక్కువ. ఆ మమకారం వల్లే వాడు నాశనం అయిపోయాడు. ధర్మాన్ని ఆచరించాడు ధర్మరాజు, విజయాన్ని సాధించాడు. దీనికి అందరికీ కారణం ఏమిటో తెలిసిన నా దేహో నది జీవాత్మ నేంద్రియాని పరంతప మన ఏవ మనుష్యాణం కారణం. మనిషికి మనస్సే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. అందుకని నువ్వు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, కేవలం మన ఏవ మనుష్య. ఈ మనస్సు అనేటువంటిది ఎలా తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది, మనలోకి ఎలా ప్రవేశించింది? ఉందా మనసు? ఉందండి. మనసు ఉందని ఒప్పుకుంటారంటే అందరూ? లేదని వాడు ఎవరైనా ఉన్నారా? బుద్ధి ఉందండి. అది కొంచెం గట్టిగా అడిగితే మీకు బుద్ధి ఉందా అంటే తిరుగుతున్నారు. బుద్ధి ఉంది కదా. కాబట్టి మనసు ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, రెండు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఎక్కడున్నాయి? తెలియదు. కనిపిస్తున్నాయా? మరి కనిపించలేదు కాబట్టి ఏమందాం అనుకుని నాకు మనసు లేదు, నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు అని అందాం అనుకుని అలా అంటే ఒప్పుకుంటారా? నన్ను బుద్ధి లేదంటావా అని చెప్పి దెబ్బలాట వస్తుంది. కాబట్టి అలాగా ఒప్పుకున్నాను. అంటే అవన్నీ ఉన్నాయని తెలుసు, ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, అది ఎలా ఏర్పడుతున్నాయో తెలియదు. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఆలోచిస్తాం. ఈ మహావిశ్వంలో ఒక విచిత్రమండి. ఈ భూమి ఒక ఇసుక లేనమంత ఆ సృష్టిలో. ఈ భూమి నుంచి 9,35,00,000 మైళ్ళ దూరాన్ని ఉంది సూర్యుడు. 9,35,00,000 దూరంలో ఉన్నటువంటి సూర్యుడు అది ఒక నక్షత్రం మాత్రమే. అక్కడ ఆయన గట్టిగా అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మనం చంపేస్తున్నాడు కొట్టింది. మనకి ఆ ఎండ ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం. 9,35,00,000 మైళ్ళ దూరాల్లో ఉన్నటువంటి సూర్యుని యొక్క వేడిని ఇక్కడ తట్టుకోలేక ఏసీలు, ఫ్యాన్లు, అవి పనులు చేస్తున్నాం. ఇక ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా? ఆయన చూడగలమా? నువ్వు ఎన్ని ఎర్రగలద్దాలు పెట్టుకుని చూసినా మాత్రం చూడగలమా? చూడండి, కష్టమండి. అలాంటి ఒక సూర్యుడు ఉన్నత భాషను, సరస్సును, మహాత్ముడు, గంగిగో విద్యా నరినోత్సవం, ప్రార్థము ఎరిగిన బ్రహ్మశాలి. అందుకని అట్లాంటి రామచంద్ర జీరస్వామి వారి మీద నేను ఒక పద్యాన్ని సమర్పించాను. అస్మాన్ కవి పద్య పుష్పాన్ని వారికి ముందు చేసి తర్వాత విషయంలోకి వెళ్తాను. ఎంత తీరుబడిగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనకి చాలా టైం ఉంది కాబట్టి. ఏదంటే హడావిడి చూశారు కదా. శూన్యత భాష నుండి, శూన్యతం అంటే సత్యం, ఎప్పుడు సత్యమే పలకాలి. శూన్యత భాష నుండు సరసుండు మహాత్ముడు సాధుశ్రీ విద్యానరినోద్భవం పరమార్థమిలింగిన భాగ్యశాలి. పరమాత్మను తెలుసుకోవాలండి. జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి.
జీవిత పరమార్థం ఏమిటో వారి యొక్క తిరునక్షత్రం సందర్భంలో ఒకసారి వారు చెప్పారు. పరమాత్మని పొందటమే పరమార్థము, ఇదే మానవ జీవితానికి లక్ష్యం, మరొకటి లేదు. పరమార్థమెరింగిన భాగ్యశాలి అజ్ఞానతమఃపతం అధునాతన ధర్మరతుండు యజ్ఞతేజోనిధి రామచంద్ర విరజుండు పవిత్ర చరిత్రుడు ఎంత ఆయన పవిత్రమైనటువంటి చరిత్ర, నడవడి, సాధుశీలము ఇవి లోకానికి సకల జన వశీకరణ సత్సాధుశీల శ్రీమదుభయ వేదాంత సుశ్రీ వికాస రామచంద్ర జీయరు మహోద్ధామ సౌమ్య వందనంబులు వైదిక చందనములు. వారికి వేద సంబంధమైన చందనాన్ని, వైదికమైన చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అసలు విషయంలో ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి అద్దంకి శ్రీనివాస్ గారు, తల్లిదండ్రులు గురువును దైవములను వంశపుత్రాదులను శ్రీనివాసమయము. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, వంశము తిరుమల వంశము, పుత్రుడు శ్రీనివాసుడు, మిత్రుడు శ్రీనివాసుడు, శ్రీనివాసమయము. తల్లి, తండ్రి, గురువును దైవములను వంశపుత్రాదులను శ్రీనివాసమయము. శ్రీనివాసుడు లేకున్న నేను లేను. నా నాన్నగారు శ్రీనివాసుడు కాబట్టి ఆయన లేకపోతే నేను లేదు, ఆయన వల్లే కదా నేను వచ్చాను. అందుకని వాళ్ళు అయితే నేను. శ్రీనివాసుడు లేకున్న నేను లేను, నేను నాకు మూలమైనట్టి వాని తలదు. ఈ నేనుకి ఎవరు మూలమో వారిని తలవాలి పోయి. అంటే ఎప్పుడు తండ్రిని, తండ్రిని వాళ్ళు మన జన్మలకి మూల పురుషులు, వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళని ధ్యానించాలి, వాళ్ళని ప్రార్థించాలి అని రవిలింగ శ్రీనివాసుడికి కూడా, అద్దంకి శ్రీనివాసుడికి కూడా ఆహ్వానం పలుకుతుంది. ఇక ఈ విజ్ఞాన దృష్టి చాలా గహనమైనటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన దృష్టిని ప్రసాదించినటువంటి మహనీయులు. దానివల్ల ఎలా పడితే అలా తినేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటాం. భగవంతుడిని నిందిస్తాం. ఇది మనం పొరపాటు చేసి భగవంతుడిని నిందిస్తాం. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో, నీకే రాకూడదా? రావచ్చు కదా, నీకు కూడా ఎంచేదంటే స్థిరమగు పుణ్యకర్మ మన దేవభవంబగు పుణ్యపాప సంకరమన మానుషత్వమగు పశుకీట భావములు కల్మషములు, కేవల కల్మషములు పశుకీట భావమును తొలజగచేయు. ఇప్పగిది పుట్టుతూ తచ్చుతూ మోహవార్తిలో తిరుగుచనుండు కానీ ఒక తీరము చేరడు జీవుడనడు. నువ్వు చేస్తున్నటువంటి పాపం పుణ్యం, నువ్వు పుణ్యం అనుకుంటున్నావు, అది పాపంగా మారిపోవచ్చు. నువ్వు పాపం అనుకుంటావు, అది పుణ్యంగా మారిపోవచ్చు. ఈ చెప్పిన మన చేతుల్లో లేవు. ధర్మం భూప్రకారం పై ఉందో. ఈ మహాభారతానికి మూలం ధర్మం. ధర్మ స్థాపన కోసం పరమాత్ముడు అవతరించాడు. ధర్మం ఎక్కడుందో అక్కడ ఆయన మద్దతు ఇచ్చాడు. అందుకని నువ్వు ధార్మికమైన జీవితాన్ని గడపాలి అని చెప్పడానికే మహాభారతం. మహాభారతం ఎందుకు చదవాలి అంటే, మహాభారతం చదివితే ఏంటంటే ప్రయోజనం? మనకు ప్రయోజనం లేకుండా ఏం పని చేయకూడదు. చేస్తామా? చేయం. ఏంటి ఉపయోగం? దీనివల్ల మనకి ఏం కలిసి వచ్చింది అది క్వశ్చన్ చేసుకోవాలి. మహాభారతం వినటం వల్ల ఏం కలిసి వస్తుంది అని అంటే దానికి నన్నయ్య ఒకటి చెప్పాడు. మహాభారతానికి ఏం చెప్పాడంటే, అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు ఘోషితంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలము తజ్జమ సమకూరు మహాభారత కథ శ్రవణాన్ని. మహాభారత కథ చదివితేట సువర్ణ బంగారపుతో కలిగినటువంటి కొమ్ములు కలిగినటువంటి కపిలమైనటువంటి ఆవులు 100 ఉత్తమ
బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలం. మొత్తమైనటువంటి విప్రులకు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో భారతం వింటే అంత ఫలితం వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ అంత ఫలితం వచ్చేస్తుంది, నాకు అంతకంటే ఎక్కువ వచ్చేస్తుంది. అంచేత అకో ప్రయోజనం ఇంకో వక్తకో ప్రయోజనం శ్రోతకో ప్రయోజనం. అందుకని అందరూ సమభాగులే. కర్త కారయిత ప్రేరకశ్చ నమోదకశ్చ సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన. చేసేవాడు మీరు, చేయించేవారు స్వామివారు, మనం దాంట్లో భాగస్వాములం. అందరికీ పుణ్యం వస్తుంది కదా. అంటే వీరు వారికి అతీతులు అనుకోండి, వీరి గురించి వేరే మాట్లాడాలి. వారు పరమహంసలు. హంసలు అనేక రకాలుగా ఉంటాయి. అసలు హంసే చాలా గొప్ప ప్రాణి. పక్షి జాతిలో అంతట్లోకి కూడా గొప్ప విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి పక్షి ఏదైనా ఉంది అంటే అది హంస. హంస అన్నిటికంటే గొప్పది. హంస రాజస గుణం కూడా కలిగినటువంటిది, చాలా రాజస గుణం కలిగినటువంటి. రాజులు ఎలా అయితే టీవీగా నడుస్తారో హంస కూడా అంత టీవీగా నడుస్తుంది. నేను ఆడవాళ్ళ నడకల్ని హంసలతో పోలిస్తూ ఉంటాను. అలా నడవాలి, బాతులుగా నడిస్తే బాగుంది. అందుకని హంసలాగా హంసయా అని అంటారు. కాబట్టి నడిచేటప్పుడు కూడా దూక్కుంటూ నడవటం, ఎలా పెడితే నడవటం, పరుగులు ఎత్తి నడవటం అన్ని చెప్పారండి మన ప్రవర్తనలోనూ. కాబట్టి హంస గమన అది హంస. హంసలు వెళ్ళిన వెరైటీ రాజహంస. హంసల్లో వెళ్ళి ఒక కేటగిరీ రాజహంసలు. రాజహంసలు పైన కేటగిరీ పరమహంసలు. అవి మానస సరోవరంలో సంచరిస్తాయి. కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి మానస సరోవరంలో సంచరిస్తాయి. హంసలు ఎవరైనా చూసారా? చూడటం మనకు కుదరదు. నేను చూశాను, మన భూమిలో చూడలేదు, అమెరికాలో చూశాను. అక్కడ తిరుగుతుంది విచిత్రంగా. దగ్గరికి వస్తే చేతికి బిస్కెట్ ఇస్తే పుచ్చుకున్నాయి కూడా. అది ఎంత ఆనందం వచ్చేసిందో ఈ హంస నేను నాడని చూడగలిగామా అని. అక్కడ హిమాలయాలకు వెళ్ళలేకపోయినా, హిమాలయాలకు వెళ్ళా కనపడలేదు, ఇక్కడికి వెళ్తే మాత్రం కనిపించింది. దీని హంస పరమహంస. వేదాల్లో కూడా పైకి ఈ కోడలకి అత్తగారి లోపల కోడలు పెట్టుకెళ్ళి కాఫీ శుభ్రంగా నాయకులు చేసేసి నోట్లో పెట్టుకోవడానికి వీలు లేకుండా అత్తగారికి ఇచ్చేసి, ఆవిడ పాపం ఏం అనలేక చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ, ఒక అత్తగారితో ఒక బాధ, మూడుతో ఒక బాధ, ఏం చేయాలో తెలియక ఆ కాఫీ అక్కడ పెట్టేస్తే భర్తకి ఇచ్చింది. వాడు చక్కగా చాలా బాగుందని తాగాడు. చూసారా, మీరు బాగుందని చెప్పి తాగారు కదా, నేను ఇస్తే ఆవిడకి ఇష్టం లేదు, అందుకనే నేను ఇస్తే ఆవిడకి నచ్చదు, అందుకని ఆ పెట్టేసారు. చూడండి, తాగలేదు. కొడుకు ఏమనిపిస్తుంది? ఇంత బాగుంది కాఫీ, మా అమ్మకి ఇది ఎంత ఇస్తాను లేక ఇలా చేసేసి అని చెప్పి పాపం ద్వేషం వచ్చేది. చూడండి ఎంత ఎంత మీరుగా ఆలోచిస్తారు. అందుకని కావాలని చేయటం అన్నాడు. కావాలి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, కావాలని వాడు అరణ్యవాసం చేశాడు. అరణ్యవాసం చేసుకుంటే రెచ్చగొట్టడం కోసం వెళ్ళాడండి. ఆ గోవులో ఒక పెట్టుకుని గోగ్రహణం కోసం రెచ్చగొట్టడానికి వెళ్ళాడు. వాళ్ళకి దీన స్థితిని చూడాలట. పైగా ఆ ద్రౌపది పాపం ఆడవాలట. ద్రౌపది బాధపడాలి. మనుషులు మనస్తత్వాలు ఇలా వస్తాయి అనమాట. అందరూ బాగుండాలి కాదు, అందరూ సంతోషం పని పట్టాలంటే. అందుకని ఆవిడ ఏడవాలి, నా బతుకు 5 భర్తల్ని కట్టుకుని కూడా ఈ రకంగా తెచ్చానని చెప్పి పాపం ఆవిడ బాధపడుతుంటే వీడు ఆనందిస్తాడు చూసి. అందుకని ఇతని భార్యలందరినీ మంచి బంగారు ఆభరణాలతోటి, పట్టు చీరలతోటి బ్రహ్మాండంగా అలంకరించుకుని రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక అక్కడ ఏమైంది? అయిపోయింది, గొడసాటం అయిపోయింది. ఆ గంధర్వుడు వచ్చాడు, వాళ్ళు చావు కొట్టాడు. వీళ్ళ ముందు, ఈ భార్యల ముందు అవమానం. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. మహాభారతం ఎన్ని అందిస్తోందండి ఇట్లా. కాబట్టి గురువేయవి వనరించిన ధర్మాలన్నింటిలోకి గొప్ప ధర్మం చెప్పింది మహాభారతం. గురువేయవి వనరించిన నరవరతన మనకు అప్రియంబకు అవి తా గురులకు సేయకుడికి. ఎవరు ఏం చేస్తే నీ మనసు బాధపడుతుందో ఆ పని నువ్వు మళ్ళీ ఇతరుల పట్ల చేయవు. కానీ మనం అలా ఉంటాం, అలా ఉంటాం. నన్ను కష్టపెడతారా? నన్ను మాట ఒకటంటే 10 అంటాం, ఒక చెప్పేస్తే 10 చెప్పలేస్తాం. వాడు ఏదైనా చేస్తే ఏ కష్టం కూడా అవసరం అవుతుంది. ఇది కక్ష. కానీ భారతం అట్లా చెప్పట్లేదు. ధర్మాలన్నింటిలో
నీకు ఏది కావలసిన మహాభారతంలో ఉంది. నీకు ఏ విషయం తీసుకో మహాభారతంలో ఉంది. భారతాన్ని పంచమ వేదం అన్నారు. పంచమ వేదం అంటే 5వ వేదమే. భారతో పంచమో వేద. అది వేదమా? కాదే. కౌరవ పాండవుల కథ వేదంలో ఉందా? లేదే. మరి దానికి పంచమ వేదం అని ఎందుకు పేరు వచ్చింది? పంచమ వేదం ఎట్లా అయింది? అది అంటే మానవ జీవితానికి లక్ష్యం, సాధించవలసినటువంటి లక్ష్యాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇవి చతుర్వేద పురుషార్థాలు అంటారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నేహ ఆస్తి న తత్క్వచిత్. ఈ 4 విషయాల్లో కూడా మనకి ఏ సందేహాలు వచ్చినా కూడా భారతంలో దొరుకుతాయి. భారతంలో లేనిది ఎక్కడా లేదు. లోకంలో జరిగేది అన్ని కూడా భారతంలో ఉన్నాయి. అది భారతం యొక్క గొప్పతనం. దానికే నన్నయ్య భట్టారకుడు చెప్తాడు ఏమని, ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అని. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు మా అన్నారు. ఆధ్యాత్మ విధులు వేదాంతం అని. ఆధ్యాత్మ కోణంతో చూస్తే అది వేదాంతం. ధర్మశాస్త్రం దృష్టితో చూస్తే అది ధర్మశాస్త్రం. నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని. ఆధ్యాత్మిక తపస్సంపన్నులు గోపాలాచార్య స్వామి గారి లాగానే సంసారంలో ఉంటూ కూడా ఉన్నటువంటి ఒక మహాయోగి, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి, ప్రత్యక్ష దర్శనాన్ని పొందినటువంటి మహనీయులు, వారి గర్భవాసాన్ని జన్మించినటువంటి అరకథ పెరుమాళ్ళు అనేక కోట్ల జన్మలు 84 లక్షల జీవరాశుల్లో ఈదుకుని వస్తూ ఉంటానే ఆ వచ్చినటువంటి ఆ జన్మని అక్కడ ప్రసాదించాడు నాకు భగవంతుడు. ఆ అదృష్టం నాకు కలిగింది. అందుకని ఆ మహానుభావాన్ని కూడా ఒకసారి స్మరించుకుని విషయంలో శ్రీమద్ తిరుమల రాఘవార్య హృదయం భూరాశిరాకావితుం. శ్రీమద్ తిరుమల రాఘవార్య హృదయం భూరాశిరాకావితుం. ప్రజ్ఞానంబర భాస్కరం ప్రజ్ఞానంబర భాస్కరం శుభకరం వాత్సల్యవారాన్నిధిం. శ్రీమద్భారత గర్భతత్వబల సద్విజ్ఞాన సంపత్కరం సేవేశ్వద్గురులోకరత్నమకుటం శ్రీ శ్రీనివాసం సదా అని గురువులు తండ్రి గురువు అయినటువంటి తండ్రి గారికి పదాభివందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు మహాభారతంలోకి వద్దాం. వింటే మహాభారతమే వినాలి. ఇది ఒక సామెత ఉన్నారు కదా. వింటే మహాభారతం వినాలి, తింటే గారెలే తినాలి. గారెలు తింటే ఎంత ఉందండి మన వాళ్ళందరికీ. అసలు దానికి గారె మంచిది కాదు. అది మాంసంతో తయారు చేసినటువంటిది. మాంస చక్రం ఉంటుంది దాన్ని. మాంసం అనేటువంటిది మినుములు మాంస చక్రం అంటారు గారిని. మాంసం అంటే మినుములు బుద్ధిని మందగింప చేస్తాయి. కాబట్టి మనకి చాలా ఇష్టం. మనకి ఏది చెత్త చేస్తాయో అవన్నీ గొప్ప ఇష్టం అండి. మానవులకి అందరికీ కూడా ఏది చెడు చేస్తుందో అవంటే చాలా ఇష్టం. చచ్చిన వదిలిపెట్టాను. ఏది మంచి చేస్తుందో దాన్ని తొందరగా అలవాటు చేసుకోలేదు, తొందరగా వదిలేస్తాం. ఒకవేళ బలవంతాన్ని అలవాటు చేసుకున్నా దాన్ని పాటించాం. అది మన మనస్తత్వం. మానవ మనస్తత్వం చాలా విచిత్రమైనటువంటిది. అందుకే ఈ మానవ మనస్తత్వం యొక్క మానవ స్వభావాలన్నింటినీ కలిపి మహాభారతం చేశాడండి వ్యాస మహర్షి. భారతంలో లేనటువంటి క్యారెక్టర్ లేదు. మనందరం భారతంలో ఉన్నాం. మొత్తం ఒక్కసారి ఆలోచించుకుంటే భారతం ఒక అర్థం. ఆ అర్థంలో మనం మొసం చూసుకోవచ్చు. చక్కగా మనం ఎవరము శకునియా
దుర్యోధనుడా, దుశ్శాసనుడా. దుశ్శాసనుడు చాలా మంది ఉంటారు, సాగితే చాలా మంది ఉంటారు. వాడికి సాగక మళ్ళీ ఆ పోలీసులు డిపార్ట్మెంట్ ఉంటుందని జాగ్రత్తగా ఉంటారు తప్ప అప్పు దుశ్శాసన ప్రవృత్తి కలిగిన వాళ్ళు లోకంలో అనేకం ఉంటారు. మనం దుశ్శాసనమా, ధర్మరాజులమా, అర్జునుడమా? ఒక్కసారి మనం జీవితం గడుపుతున్న జీవితాన్ని చూసుకోవడం, ఒకసారి భారతం అనే అర్థంలో చూడటం. ఆ భారతం అనే అర్థంలో చూస్తే మన క్యారెక్టర్ మనకి తెలియజేస్తుంది. మన చరిత్రము భారతమని మనమున గ్రహించి మహితార్థము మననంబుడొక్కవు మనుషులకు స్వస్వరూప మహిమత నిర్పం. ఈ మానవుడికి మన స్వరూపం ఏంటో అక్కడ కనిపిస్తుంది. మనం బంధువుగా ధర్మానికి నిలబడినటువంటి నా చేత అబద్ధమాడించి నా గురువుని చప్పించేసావు కదా ద్రోణాచార్యుడు. అశ్వత్థామాత అన్నాడు. అశ్వత్థామాత అని పైకి అన్నాడు, గుంజర అని నెలకి అన్నాడు. అక్కడ లేదండి లౌక్యం, అక్కడ లౌక్యం లేదు. మరి అశ్వత్థామాత గుంజర అనేటప్పటికి ఎంతో మంది తీసుకొచ్చిన నా చేత అసత్యం చెప్పించాం. ఈ అసత్యం చెప్పినందుకే యమలోకం చూడాల్సి వచ్చింది. ఆయన ఒక అబద్ధం అయినది అసత్యం చెప్పించామని కృష్ణుడిని నిందించాడండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలిసిన, కృష్ణుడు సమాధానాలు వినాలి. కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ధర్మజ ఆ తప్పు నా మీద దోషార్థం చూస్తున్నాడా? నీలో అబద్ధం ఆడాలి, అసత్యమైన ఆడైనా సరే రాజ్యం రావాలి అనే కాంక్షని లోపల 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 నీకు అసత్యమడే స్వభావం ఉంది. నీకు ఆ లోపల ఎక్కడో దాచుకున్న స్వభావం నేను బయటకు తీసుకుని చూపించాను లోకానికి. ఇంతే నేను చేసింది. నీలో కానీ ఆ అసత్యం, ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, తిరిగాడు అన్నమాట. రాజ్యం పని, పెళ్ళం పెళ్ళం పని, మొత్తం సర్వనాశనం అయిపోయి కాటి కాపరిగా అడుక్కునేది అన్నాడు కానీ తప్ప రాజ్యం కోసం అసత్యమయ్యాడా? ఏ తేడా అంత మహానుభావుడు. నువ్వేం చేసావు? కొంచెం మెత్తపడి నెమ్మదిగా రాజ్యం వస్తుంది కదా, చిన్నదా బద్మాయిస్తే ఆయన తప్పుకుంటాడు కదా అని చెప్పేసి చేసేసావు. నీలో ఆ లక్షణం ఉంది, నీలో ఆ గుణం ఉంది. ఆ గుణాన్ని నేను కల్పించాను, లోకానికి చూపించాను. ఎంతటి ధర్మానికి నిలబడిన వాడైనా అప్పుడప్పుడు ఇలా స్వార్థానికి లొంగిపోతాడని చూపించడం కోసం అంత ధర్మవేత్త. ఇక్కడ ధృతరాష్ట్రుడు తీసుకోండి. ధృతరాష్ట్రుడు కూడా ఇలాగే మొదలుపెట్టాడు. నువ్వు ఎంత పని చేసావు కృష్ణ, మొత్తం సర్వనాశనం చేసేసావు కదా, నువ్వు తలుచుకుంటే ఆగదా అని ఇక్కడ మొదలెట్టాడు. మొదలు పెడితే నేను చేసింది కాదు, నువ్వు చేసింది. ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. మనం అందరూ కూడా మన కర్మకి మనమే బాధ్యులం, ఎవ్వరూ బాధ్యులు కాదు. ఈ రోజున పిల్లలు ఈ సనాతన ధర్మాల గురించి, కర్మ సిద్ధాంతాల గురించి, లాజికుల గురించి చాలా ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. పూర్వజన్మ ఉందా, ఉత్తర జన్మ ఉంటుందా, నెల లేనిదే వాడు ఎలా వచ్చింది, 6వ తారీఖు లేనిదే 7వ తారీఖు ఎలా వచ్చింది, 7వ తారీఖు లేనిదే 8వ తారీఖు ఎలా వస్తుంది, కదా జన్మ లేనిదే ఇప్పుడు ఎలా వస్తుంది, ఇప్పుడు లేదు చెప్పాం. కాబట్టి ఉన్నాయి, కంటిన్యూషన్ ఉంది. మరి ఎప్పుడో జన్మలు తెచ్చినది కర్మలు, పాపాల ఫలితాన్ని విజయంతో ఇవ్వడం అప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో తీసుకొచ్చి మన అనుభవం చేయడం అని రకరకాల సందేహాలు. వాళ్ళన్నిటికీ భగవద్గీత, తర్వాత మహాభారతం సమాధానం చెప్పి చక్కగా వాళ్ళకి అంటే కృష్ణుడు అప్పుడు చెప్తాడు, ధృతరాష్ట్ర నువ్వు 50 జన్మల క్రితం నువ్వు ఒక కిరాతుడు. నువ్వేం చేసావో తెలిసిన, ఒక వేటకు వెళ్ళి పక్షి పిల్లల్ని చితిపేశావు, బాణం వేశావు. వేస్తే ఆ తల్లి పక్షి తప్పుకుంటే అది ఏం జరిగింది? ఆ తప్పుకోవడంతో నీకు కోపం వచ్చింది, నీ ప్రాణాన్ని నుంచి తప్పించుకుందని కోపం వచ్చి వెళ్ళి ఆ పిల్లలన్నింటినీ కూడా నలిపి అన్ని తీసి తప్పించుకుంది. 100 గుడ్లు పెట్టింది పాపం, 100 గుడ్లు పెట్టింది కంటే ఆ పక్షి 100 గుడ్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు నలిపి చిరిపేసేవయ్యా. నువ్వు ఎక్కడైనా జారుందా? ఆ పక్షి ఏం చెయ్యలేక నిస్సహాయంగా విలపించి 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 లోనించింది. అది నువ్వు చూస్తూ ఊరుకున్నావు అని చెప్పాడు. ఇదా కారణం అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఇదా కారణం,
అందుకనా ఇప్పుడు నా బిడ్డలందరూ ఇలా చచ్చిపోయారు అన్నాడు. అంటే మళ్ళీ కథేపు అయిన తర్వాత ఆలోచించుకుని నాకు ఇంకా ఇంకో సందేహం ఉంది. ఒకవేళ నేను ఆ పాపమే చేసుంటే మరి నన్ను 50 జన్మలు ఎందుకు పక్కనిచ్చావు, వెంటనే దాన్ని అనుభవించేసి చేయొచ్చు కదా అని అడిగాడు. మళ్ళీ చాలా తెలియదు ఇద్దరు మామూలు కాదు. అందుకని అలా అడిగాడు. అడిగితే కృష్ణుడు అంటాడు, 100 గుడ్లు చంపావు కదా, నీకు 100 మంది కొడుకులు పుట్టాలి కదా. 100 మంది కొడుకులు పుట్టాలంటే నీకు 50 జన్మలు పుణ్యం చేసుకుంటేనే కానీ 100 మంది కొడుకులు పుట్టలేదు. అందుకని 50 జన్మలు వెయిట్ చేసి 50 జన్మల తర్వాత నీకు 100 పూర్తయిన తర్వాత అప్పుడు వచ్చింది ఆ కర్మఫలం. ఆ కర్మఫలాన్ని ఇప్పుడు అనిపించవలసి వచ్చింది. అబ్బా 50 జన్మల తర్వాత. అందుకని మనకి ఏం తెలుస్తుంది, ఎంత అజ్ఞానంలో ఉంటాము మనం చేసేసి. నేను చాలా మంచివాడిని, చాలా ఏం చేసామో తెలుసా, నా అంత మంచివాడు లేరు, నాకే కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకే ఎందుకు అంటే ఆలోచించు. నాకు అది ఏం చేసావు. ఒక తల్లి, నేను ప్రత్యక్ష సాక్షిగా తెలిసిందండి. ఒక తల్లి కుక్కని, పాపం ఇంట్లో కుక్క వచ్చింది, కుక్క పిల్ల. ఆ కుక్క పిల్లని మామూలుగా తల్లించు కదా, కర్రట్టు కొట్టి వేసేసింది. కొట్టేసేటప్పటికి దానికి కాలు విరిగిపోయిపోతుంది. వెంటనే విరిగిపోయింది. దయా, భూత దయ ఇది లేదు. అన్ని ప్రాణుల పట్ల దయచేస్తే మనం ఏం చేస్తున్నాం, ఎంత కరెక్ట్గా ఉన్నాం. నీకు అపకారం పడితే చంపేయడే, నీకు తేడా వచ్చిందంటే చంపేయడే. దోమలు వేటకపోవడం చంపేయడం. నీకు కష్టంగా అనకూడదు మరి. అందుకని నీతో పాటే జీవులు మమైవాంశం జీవలోకే జీవభూత సనాతన, భగవంతుడు అన్ని అంశాలు అవుతున్నాయి. ఒక్క ఆవగ్యంతో ఉంటుందండి పురుగు, అది కదిలిపోతూ ఉంటుంది. దాన్ని కదిపిన శక్తి ఎవరు, ఆ కదిపిన శక్తి ఎవరిది, భగవంతుడు. ఆ కుక్కను కొట్టిందో కాలు ఇరిగిపోయిందండి. మీరు నమ్మండి, ప్రత్యక్ష సాక్షి నేనే, అసత్యం చెప్పట్లేదు. 4 రోజులు తిరగకుండా వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ కాదు విరిగిపోతే ఈవిడ దుఃఖం ఇంత కాదు, మామూలు దుఃఖం కాదు. నా బిడ్డ కాలిగిపోయిందో, నా బిడ్డ కాలిగిపోయిందో, నా బిడ్డ కాలిగిపోయిందో. నువ్వు చేసిన పని నీకు వచ్చేసింది. అందరూ ఈ కలియుగంలో ఇన్స్టెంట్ కాఫీ వెంటనే వచ్చేస్తుంది, సమస్య లేదు. ఇంకో పాలు డికాషన్లో అన్నీ వేసుకోక్కర్లేదు, ఇంకా పొడి వేసుకుంటే వెంటనే కాఫీ చేయాలి. అలాగా పాపమైన పుణ్యమైన ఫలితాలు వెంటనే వచ్చేస్తున్నాయి చాలా క్విక్గా. ఇది కలియుగ లక్షణాలు. అందుకనే ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఇంత అలసులు, మత బుద్ధి పరులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంచరితులు, కర్మములు ఎవి ఇవి చేయదా. అది ఈ కలియుగం అంత మానవులు వెళ్ళిపోతాం, టైం వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతాం. స్వామివారు పక్కన ఆజ్ఞ ఇచ్చారంటే ప్రవాహం వెళ్ళిపోతాం. అందుకనే భారతం రాయబట్టే అన్నాడు అన్నయ్య కోసం, అయ్యే బాబాయ్ అమరైన తారకా సముదయంబులని అన్నను. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాన్ని లెక్క పెట్టిన చెప్పు ఎన్నో అంటే ఎవరు చెప్పాలి. అమరైన తారకా సముదయంబులని అన్నను. అమరైన తారకా సముదయంబులని అన్నను. దుర్గమార్ద జల గౌరవ భారతి సముద్రము తరియంగా ఈదను. అంత వీడు 100 మంది కొడుకులు, ఒక్కడు మిగలలేదు. వాడికి అవ్వాల్సిందే, ఇలాంటి వాడికి అవ్వాల్సిందే. మనం జారిపడకూడదు ధృతరాష్ట్రం మీద, వాడి మీద. ఇచ్చేదంటే చెప్పితే వినలేదు. మూర్ఖుడు తనకైనా తోతాలి, చెప్తేనే వినాలి. వాడు వినలేదు. మరి ఏం చేస్తాడు? భీష్ముడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. ఆఖరి ప్రయత్నంగా వచ్చి ఆయన ఒక్కడిని వదిలేసుకోవచ్చు, 99 మంది ఉంటారని. మనం ఏం చేస్తామండి? నీ కాలు తీసేసుకోమని, ప్రాణం దొరుకుతుందంటే కాలు తీసేస్తాం. కాలికి పుండేసింది, షుగర్ వచ్చింది, ఇక్కడ దాకా తీసేయాలని డాక్టర్ అన్నాడు అనుకోండి. అంటే ఏం చేస్తాం? కొడుకులందరూ వచ్చి తీయించేస్తారు. ఇంకేదాన్ని శరీరాన్ని బతికించాలి, పై శరీరాన్ని బతికించాలని కాలు తీయడం పర్లేదు. అలాగా దుష్టాంగాన్ని ఖండించాలి. ఖండించకుండా ఏం చేశాడు? పెంచి పోషించాడు. పోషించేటప్పటికి ఏమైపోయింది? అది మొత్తం తినేసినంతే, మొత్తం శరీరాన్ని తినేసి అలా వంశం మొత్తాన్ని నాశనం చేశాడు. ఇక్కడ చెప్పినా వినలేదు. ఏడ్చాడు, మొత్తుకున్నాడు, దుఃఖించాడు.
వారిని కూడా వాడి దుర్మార్గం చూసారా? మొత్తం కౌరవులందరినీ దుర్యోధనుని చంపాడు అనేటువంటి కక్షతోటి భీమసేనుడి మీద ప్రేమ నటిస్తూ ఉక్కు అంటే నడిపేద్దామని మొత్తం దొరికేలా చంపేసాడు ఎంతవాడు, వాడికి దొరకకుండా తిరిగేలా తప్ప ఆ ధృతరాష్ట్రుడు వాడు చంపేద్దామని పడుతుంది. అలాగా రమ్మని పైకేమో ప్రేమ నటిస్తున్నాడు, లోపలేమో చంపేద్దామని వేసాడు. వేసి కృష్ణుడు పాపం మహానుభావుడు. ఆయన అంటే కృష్ణావతారం అండి బాబు. నిజంగా ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాడైనా కృష్ణుడే రక్ష, కృష్ణుడే రక్ష. కృష్ణ పరమాత్మని మించిన దైవం. ఆయన భీమసేనుని నాటి పెట్టి ఉక్కు విగ్రహాన్ని పంపించాడు. పంపించేటప్పుడు ఏం చేసింది? ఉక్కు విగ్రహం మాత్రం ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఈ ముసలాడికి అయిపోయి పైకి సాగలేదు కానీ దాన్ని తప్పేసిండోడు మాత్రం. అని అంత కోపం చేసి అంత లోపల అంత చేసి ముందరకు పోయిన తర్వాత ఆ గాంధారి చూడండి, ఆవిడకి అంతే. ఆవిడ అలాంటిది పైకి ధర్మం, లోపల కృష్ణ ఒక్కడైనా మిగిల్చవు కాదు నాకు, ఒక్కడిని మిగిల్చిన కాదు తలకు పెట్టేవాడు తాపత్రయం నమ్మకాలు ఒకటి తలకు పెట్టేది దాని అంతరేది జరిగిపోతుంది. కాబట్టి ఒక్కడైనా మిగిల్చవు కాదు తలకు పెట్టేవాడు తప్పగా తప్పేసాడు. కోపం దుర్యోధనుడిని భీముడు చంపాడనే కోపం, కృష్ణుడు చంపించాడనే కోపంతో అడిగి మొత్తం కృష్ణుడికి యాదవ వంశాల మీద సాయం పెట్టి కృష్ణుడు కాలు పడిందండి ఆవిడ యొక్క దృష్టి. దాంతో ఆ పాదం దగ్గరే ఆయనకి మనశాలం వచ్చింది. లేదు పైకి ఏమైనా మాట్లాడింది చూడండి. కృష్ణుడు ధృతరాష్ట్రుడు అంటాడు, కృష్ణ ఎంత పని చేశావు, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి కదా, నువ్వు తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు కదా, నువ్వు పరమాత్ముడు కదా, నీకు సాధ్యాసాధ్యాన్ని లేకుండా ఉండవు కదా, ఏదైనా సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి పరమాత్ముడివే. నువ్వు దగ్గరుండి ఇంత పని చేశావు, నువ్వు దగ్గరుండి నా మీద నా వంశం నాశనం చేయించేసావా, ఆపచ్చు కదా అని అడిగారండి. అడిగితే కృష్ణుడు అంటాడు, ఆగదు ఓవర్ యాక్షన్ చేయగలట, కోపడిపోగట్లేదు. ఇచ్చేదంటే ఇది ఏం చేసిందా కాదు, నువ్వు చేసుకున్నది. కృష్ణుడు ఎంత ధర్మవేత్త తెలుసండి. ఇక్కడ ఎలా అయితే చెప్పాడు ధర్మరాజు కూడా అది చెప్పాడు. ధర్మరాజు కృష్ణ ఎంత పని చేసావు, వీళ్ళందరూ ఏంటంటే దేవుడికి